హలో ఎవ్రీవన్. మొన్న వ్లాగ్లో మా హస్బెండ్ ఎలా రెడీ చేశారు వినాయకుడిని అంటే పాలవెల్లి ఇవన్నీ నేను చూపించాను. ఇప్పుడైతే నేను ప్రసాదాలు ఏమేం చేస్తున్నాను, ఎలా ప్లాన్ చేసుకున్నాను, అంత ఫాస్ట్గా ఎలా చేయగలిగాను మీకు చూపిస్తాను. మీకు యూస్ఫుల్ అయితే మీరు ఫాలో అవ్వచ్చు నెక్స్ట్ ఫెస్టివల్స్ నుంచి. సో ముందు రోజు వచ్చి నాకు షిఫ్ట్ అవ్వడానికి 10:30 పట్టిందండి నా వర్క్ అవ్వడానికి. ఇంకా తర్వాత నేను ఇంకా ఏం చేయలేం కదా, సో నేను శనగలు మాత్రం నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. మెయిన్ టైం టేకింగ్ వినాయక చవితి కంటే కొబ్బరి బెల్లం అది మార్నింగ్ లేసి మనం తురుముకోవాలి, బెల్లం పొడి చేసుకోవాలంటే చాలా టైం టేకింగ్ అవుతుంది. సో నేను ముందు రోజు మాత్రం అవి చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ లేయగానే ముందు పాలు మంచిది కదా కాస్తే, సో అందుకని ఫస్ట్ పాలు కాచి పక్కన పెట్టేసుకుందామని పాలు కాచి పక్కన పెట్టాను. ఇంకో స్టవ్లో ఏం చేస్తున్నానంటే శనగలు అవి ఉడకబెట్టి పక్కన పెట్టడానికి కోసమని అవి జస్ట్ వాష్ చేసేసి సాల్ట్ వేసి అవి పక్కన పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసాం అనుకోండి, అవి పక్కన ఉడుకుతూ ఉంటాయి అనమాట, వాటితో మనకు సంబంధం లేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి సాంబార్ చేద్దాం కదా, సో వినాయక చవితికి సాంబార్ చేద్దాం అనుకున్నాను. సో ఇప్పుడు దానికి పప్పు అంటే ముద్దపప్పు కూడా, అంటే నేను మళ్ళీ సపరేట్గా ముద్దపప్పు సాంబార్ అలా కాకుండా ఈ పప్పును ఉడకబెడతాం కదా, ఈ పప్పు ఉడకబెట్టినప్పుడు కొంచెం తీసి ముద్దపప్పుకు పక్కన పెట్టేస్తాను. అప్పుడు ఇంకా మిగతాది సాంబార్ చేసేస్తాను అనమాట. పాలు అయితే కాగిపోయాయి, సో అవి తీసి పక్కన పెట్టేసి ఒకటి ఖాళీ అయిపోయింది కదా పోయి. సో ఇప్పుడు దీని మీద మనం సాంబార్కి పప్పు ఉడకబెట్టేసాం అనుకోండి, అది పప్పు ఉడుకుతూ ఉండడానికి టైం టేకింగ్ అవుతుంది కదా, సో అది పక్కన ఉడుకుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడైతే నేను ఒక రోటి పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. అంటే పప్పు, ముద్దపప్పు, సాంబారు, రోటి పచ్చడి, ఒక తాలింపు. నార్మల్గా మనమైనా లంచ్లో తినాలి కదా, సో అందుకని ఒక రోటి పచ్చడి చేద్దాం అనుకున్నాను. దానికోసం బీరకాయ రోటి పచ్చడి చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ బీరకాయ కొంచెం మగ్గాలి కదా, సో ఈ లోపల నేనేం చేస్తానంటే టైం వేస్ట్ కాకుండా బియ్యం కడిగి పక్కన పెట్టేస్తాను అనమాట. అంటే రైస్ మనకి నానాలి, తర్వాత మనం స్విచ్ ఆన్ చేస్తే ఉడికిపోద్ది కదా. సో ఈ లోపల టైం వేస్ట్ కాకుండా, అంటే మెయిన్ ఏంటంటే అండి మనకి 2 minutes కూడా టైం వేస్ట్ కాకూడదు. ఏదో ఒకటి మనం చేసుకుంటూ ఉంటే ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. చూసారా, అది నేను వాష్ చేసి పక్కన పెట్టేస్తాను, అది నానుతూ ఉంటుంది అనమాట రైస్. ఒక పక్కేమో మన ఈ శనగలు ఉడకబెట్టాం కదా స్టార్టింగ్లో, అవి ఉడికిపోయాయి అనమాట. ఇవి తీసి నేను స్ట్రైనర్లో పెట్టేస్తే ఆ నీళ్ళన్నీ కొంచెం ఏదైనా ఉంటే ఎక్సెస్ అవి ఆరుతూ ఉంటాయి. అదే దాన్ని జస్ట్ వాష్ చేసేసుకొని దాంట్లో కొంచెం పెసరపప్పు ఉడకబెడుతున్నాను. ఎందుకు ఉడకబెడుతున్నాను అనేది నేను మళ్ళీ చెప్తాను అనమాట. సో మనం ఏది ఉడకబెట్టాలి, దేంట్లో ఉడకబెట్టాలి, ఇది కూడా ప్లానింగ్ అనమాట. అప్పుడు గిన్నెలు ఎక్కువ, కుక్కర్లు ఎక్కువ పట్టవన్నమాట. నేనైతే ఫస్ట్ సుండలు ఉడక పక్కన పెట్టేసుకున్నాను, ఇప్పుడు పెసరపప్పుని పక్కన పెట్టేస్తున్నాను అనమాట. సో పెసరపప్పు ఉడకవే లోపల అనమాట నెక్స్ట్ మనం ఇంకో ప్రాసెస్ చేసుకోవచ్చు. బీరకాయ పచ్చడికి కూడా రెడీ అయిపోయింది అనమాట. సో దీన్ని పక్క చల్లారడానికి కాస్త టైం పడుతుంది కదా, సో నేను ఏం చేస్తానంటే దీన్ని తీసి మిక్సీ జార్లో పెట్టేసి ఈ బాండలు ఖాళీ చేస్తాను అనమాట. ఇప్పుడైతే మనం ఇంకో బాండి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ ఇంకా పోపు వేస్తాం కదా, అవి వేసేసి నేను కొంచెం మంచి వాసన కోసం కొంచెం ఇంగువ ఇవన్నీ వేస్తాను అనమాట. అవి వేసేసి సుండలు మనం నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, అవి వేసేసి తిరగమాత వేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక ప్రసాదం రెడీ అయిపోద్ది. ఇప్పుడు ఈ శనగలు ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మనం సాంబార్కి పప్పు ఉడకబెట్టుకున్నాం కదా స్టార్టింగ్లో, ఆ పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం మనకి ఎంత కావాలో అంత ముద్దపప్పు తీసి పక్కన పెట్టుకుందాం. నేనేంటంటే గగనికి కూడా ఇష్టం కదా, ముద్దపప్పుగా తింటాడు కాబట్టి కొంచెం ఎక్కువగా తీసి పక్కన పెట్టుకుంటాను అనమాట. సో మన ప్రసాదం ముద్దపప్పు మెయిన్ కదా, అది కూడా రెడీ అయిపోయింది. సో శనగలు రెడీ అయిపోయాయి, ముద్దపప్పు రెడీ అయిపోయింది. రిమైనింగ్ దాంట్లో మనం ఇంకా అదే బాండలు నేను చెప్పాను కదా, ఆ బాండలు రెడీ పక్కన కడిగి పెట్టుకోమని రోటి పచ్చడి చేసింది. ఆ బాండట్లోనే మనం ముక్కలన్నీ ఫ్రై చేసేసుకొని సాంబార్ అయితే ప్రిపేర్ చేసేది. సాంబార్ అయితే ఒక పక్కన సిమ్లో పెట్టేశాను, అది ఉడకాలి కదా ముక్కలన్నీ. ఇంకా అది ఒక విజిల్ వచ్చే ముందు ఆపేస్తాను అనమాట. మనం ఈ ముక్కలన్నీ వేయించిన సాంబార్ బాండలి ఉంది కదా, దీన్ని మళ్ళీ కడిగేసేసి దీంట్లోనే ఆయిల్ వేసేసి నేను ఇప్పుడు వంకాయ తాలింపు చేస్తున్నాను అనమాట. సో గిన్నెలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఎక్కువ బాండలు ఎక్కువ వేసేసి అవన్నీ సింక్ నిండిపోయి మెస్సీగా ఉంటుందండి. సో సింపుల్గా నిదానంగా హరిగా లేకుండా చేసుకోండి. ప్లానింగ్తో చేసుకున్నారంటే ఏదైనా సింపుల్గా అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఈ తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కల్లో కొంచెం ఉప్పు పసుపు వేసేసి మగ్గాలి కదా, మూత పెట్టేస్తాను. ఈ మగ్గే లోపల టైం వేస్ట్ కాకుండా మనం మిక్సీలో వేసి పెట్టుకున్నాం కదా, అంటే బీరకాయ ముక్కలు చల్లారాలని చెప్పేసి అవి అయితే మిక్సీ పట్టేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే నేను కొంచెం తీసి పక్కన పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే అది దాంట్లో వెల్లుల్లి వేయకుండా దేవుడికి తీసి పక్కన పెట్టుకుంటాను. వెల్లుల్లి వేసింది ఏంటంటే మనం తినడానికి అనమాట. చూసారా, రోటి పచ్చడి కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకైతే వంకాయలు వాడిపోయి ఉంటాయి. ఇప్పుడు వాటిలో మనకు కావాల్సినవన్నీ వేసేసుకొని వంకాయ ఫ్రై కూడా రెడీ చేసేసుకుందాం. మా హస్బెండ్ తాలింపుల్లో కొన్ని సెలెక్టివ్గా తింటారండి. దాంట్లో తనకి ఇష్టమైనవి ఏంటంటే చిక్కుళ్ళు అన్ని రకాలు ఇష్టము, అంటే గోరు చిక్కుళ్ళు, బీన్స్ అన్నీ ఇష్టం అనమాట. నెక్స్ట్ వచ్చేసి వంకాయ తాలింపు మా మామయ్యకి కూడా చాలా ఇష్టం. అయితే ఈ నేను చిక్కుడుకాయలు తెచ్చి ఒలుచుకుందాం అనుకున్నాను, బట్ నాకైతే టైం సరిపోలేదు.
నైట్ 10:30 అప్పుడు నేను ఇంకా కూర్చొని ఆ చిక్కుడుకాయలన్నీ ఒలుచుకోలేను కదా. సో ఇంకా వంకాయ తాలింపు అయినా కూడా తనకి ఇష్టం కాబట్టి ఇంకా నేను వంకాయ తాలింపు చేసేద్దాం అనుకున్నాను. సో తనకి ఈ వంకాయ తాలింపు ఇలా చేస్తే చాలా ఇష్టం అనమాట. మెయిన్గా ఏంటంటే దీంట్లో పప్పుల పొడి వేయాలి. పప్పుల పొడిలో ఏంటంటే మనకి గార్లిక్ ఇవన్నీ వేస్తాం కదా, అందుకని ఇంకా దేవుడికి పెట్టం కాబట్టి దేవుడికి వరకు కొంచెం సపరేట్గా తాలింపు తీసి పక్కన పెట్టేసాను. ఇప్పుడు దీంట్లో అయితే నేను ఫైనల్గా పప్పుల పొడి జల్లేస్తాను. అంతే అండి, వంకాయ తాలింపు కూడా రెడీ అయిపోయింది. సో వంటలు అయితే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. ఎందుకంటే అన్నంకి సంబంధించినవి మన సాంబార్ కూడా అయితే ఉడికిపోయింది అనమాట. సో ముద్దపప్పు, సాంబార్, నెక్స్ట్ వచ్చేసి వంకాయ తాలింపు, రోటి పచ్చడి. సో కర్రీస్ అయితే అయిపోయాయి. నెక్స్ట్ మనం మెయిన్ ఏంటంటే స్వీట్ వెరైటీస్, ఇంకా కుడుములు మెయిన్ టాస్క్ ఉందన్నమాట. అది కంప్లీట్ చేద్దాము. ఇప్పుడు వరకు చేసినవి అయితే అలాగోగా అసలు టెన్షన్ లేకుండా చేసేస్తాము. ఇప్పుడు చేసేటివైతే కొంచెం అంటే ఎలా వస్తాయి ఏంటి ఇది ఒక ఉంటుందన్నమాట. ముందుగా అయితే నేను బెల్లం కుడుములు చేసేద్దాము అనుకుంటున్నాను. దానికోసం అని చెప్పేసి అంటే ఎక్కువ చేయట్లేదండి, కొంచెమే కానీ అన్ని రకాలు చేద్దాం అనుకుంటున్నాను. అంటే బెల్లం కుడుములు, నెక్స్ట్ వచ్చేసి మోదకాలు ఉంటాయి కదా అవి కొన్ని, నెక్స్ట్ ఇవి ఉండ్రాళ్ళు పాలు తాలికలు కలిపి పాయసం చేద్దాం. పాయసం అంటే స్వీట్ ఏదో ఒకటి చేస్తాం కదా, పొంగలి పాయసం బదులు అది చేసేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఇష్టం కాబట్టి విఘ్నేశ్వరుడికి. సో వీటన్నిటి చేయడానికి మనకి కొబ్బరి, నెక్స్ట్ వచ్చేసి బెల్లము ఇవన్నీ ఎక్కువ క్వాంటిటీ పడతాయి కాబట్టి నేను ముందు రోజే తరిగేసి ఇలాచీ పౌడర్ ఇవన్నీ రెడీగా చేసి పెట్టుకున్నాను అనమాట. సో అందుకని నాకు చాలా ఈజీ అయిపోయింది. చూసారా కుడుములు అయితే ఈసారి నాకు నిజంగా అండి కొబ్బరి కూడా అన్నీ వేసి, కొబ్బరి కూడా అంటే ముక్కలుగా వేయలేదు, కొంచెం పొడిగానే వేసాను అనమాట. చూసారా ఇలా తిప్పుతూనే ఉండాలి. ఇట్లా గట్టి పడిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం చల్లారడానికి మూత వేసి పక్కన పెట్టేద్దాం అనమాట. ఇప్పుడు ఇంకో బాండిట్లో మనం ఇప్పుడు మోదకాలు చేద్దాం అనుకుంటున్నాను కదా నేను. ఆ మోదకాలకి జస్ట్ కొంచెం స్టఫింగ్ అనమాట, బెల్లము కొబ్బరి స్టఫింగ్ చేస్తున్నాను. ఇలా ఊరికి కరిగితే చాలండి, దీన్ని ఎక్కువ పాకము అలా ఏం అవసరం లేదు. జస్ట్ అదంతా కరిగిన తర్వాత దీన్ని తీసి ఒక చిన్న బౌల్లో పెట్టేసుకుందాము. అది చల్లారుతూ ఉంటుంది, వేడిగా ఉంటుంది కదా. ఈ లోపల అదే దాన్ని మనం కడిగేసి ఒక అర గ్లాస్ పాలు, అర గ్లాసు నీళ్లు పోసి ఉడకనిచ్చిన తర్వాత అంటే బాగా తెల్లిన తర్వాత పిండి పోసేసి, బియ్యం పిండి ఉంటుంది కదా అది పోసి కలిపేసి పక్కన పెట్టేద్దాం. ఇది చల్లారే లోపల మనం ఇందాక చల్లార పెట్టుకున్నాం కదా ఫస్ట్ బెల్లం కుడుముల పిండి, దాన్ని ఇట్లా కుండ్రాల్లాగా చేసేసి కుడుములా చేసి నేను ఒక అరిటాకులో స్టీమర్లో పెట్టేసి ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుంటున్నాను. సో ఇవి ఉడికే లోపల మనం మిగతాది అంటే ప్రాసెస్ చూసేద్దాం. ఇవి ఉడకడానికి ఒక 15 మినిట్స్ పడతాయి. మనం ఈ లోపల ఏం చేద్దామంటే మోదకాలు ప్రిపేర్ చేసేసుకుందాం. ఆ మౌల్డ్స్లో వేసుకొని మోదకాలు ప్రిపేర్ చేసుకుంటాం కదా. సో ఈ మోదకాలు అయితే మనం ప్రిపేర్ చేసేసి రెడీగా పెట్టుకున్నాం అనుకోండి. ఇవి తీసేసి అంటే ఈ కుడుములు ఉడికిపోయి ఉంటాయి కదా, ఇవి తీసేసి అదే స్టీమర్లో ఆ మోదకాలు పెట్టేయచ్చు అనమాట. సో నేనైతే ముందు మోదకాలు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. చూసారా నేను అవి ప్రిపేర్ చేసే లోపల ఈ కుడుములు అయితే రెడీ అయిపోయాయి, తీసి పక్కన పెట్టేసుకుంటాను. ఇవి కొంచెం చల్లారితే బాగుంటాయి అన్నమాట, అందుకని ముందైతే ఇవి నేను చేసేసాను. తర్వాత ఇదే స్టీమర్లో కొంచెం వాటర్ తగ్గి ఉంటాయి కదా, వాటర్ పోసేసుకొని మనం అయితే ఈ మోదకాలు రెడీ చేసుకున్న మోదకాలని దీంట్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ మోదకాలు అయితే ఉడుకుతూ ఉంటాయి. ఇది కూడా అంతే, ఒక 10-15 మినిట్స్ పడతాయి. ఆల్రెడీ పిండి ఉడికిపోయి ఉంటుంది, లోపలిది కూడా మనం స్టఫింగ్ ఉడకాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 15-10 మినిట్స్ ఉడికితే చాలండి. సో అవి ఉడికే లోపల నేనేం చేస్తానంటే నేను ఉండరాళ్ళు పాల తాలికలతో పాయసం చేద్దాం అనుకున్నాను కదా, ఫైనల్ మనకి ఇంక ఇది ఒక్కటే మిగిలింది. సో ఇదైతే నేను ఎప్పుడు చేయలేదు, ఈసారి ట్రై చేస్తున్నాను, బాగా వస్తుందని నమ్మకంతో చేస్తున్నాను అనమాట. ఇవి ఎక్కువ పట్టదండి, ఒక చిన్న గ్లాసు పిండి వేస్తే కూడా మనకి చాలా క్వాంటిటీ వస్తాయి. ఎందుకంటే మనం వీటిని చిన్న ఉండరాళ్ళు పాల తాలికలాగా చేస్తాం కాబట్టి. సో నేను కొంచెం ట్రై చేద్దామని చెప్పి కొంచెం తీసుకున్నాను అనమాట. సో ఈ పిండి ఇట్లా మిక్స్ చేసేసుకొని ఇది చల్లారే లోపల పాయసంకి రెడీ చేసుకోవాలి. అంటే మనం వాటర్ పోసి ఉడకనివ్వాలన్నమాట. ఈ వాటర్ ఉడికే లోపల మనకి ఇది రెడీ అయిపోద్ది, ఈ పిండి చల్లారిపోద్ది. గోరువెచ్చగా ఉన్నప్పుడు బాగా ఎంత బాగా మనం దీన్ని నీట్ చేయాలన్నమాట, అంటే బాగా సాఫ్ట్గా మిక్స్ చేయాలి. అప్పుడే మనకి అవి క్రాక్స్ రాకుండా అలా వస్తాయన్నమాట. ఇట్లా నీట్ చేసిన దాన్ని మనం కొంచెం చేతికి గీ అప్లై చేసేసి ఉండరాల్లాగా కొంచెం పాల తాలికల్లాగా అలా చేసుకుంటున్నాను. అంటే నాకు తెలిసింది, నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి. సో అలా చేసిన వాటిని ఇక్కడ మరుగుతున్న వాటర్లో అయితే వేసేద్దాము, ఉడకనివ్వాలి. ఇవి చిన్న ఉండలండి, ఆ కెమెరా వల్ల మీకు అంటే దగ్గర పెట్టిన దానివల్ల పెద్ద అనిపిస్తున్నాయి. నేనైతే చిన్న బాల్స్ లాగా చేశాను. ఈ పాల తాలికలు ఇవన్నీ మీకు కెమెరా ముందు అలా కనిపిస్తున్నాయి, కానీ చిన్నవేనండి. సో ఇవన్నీ ఉడికిన తర్వాత మనం కొన్ని అయితే 2-3 అయితే పక్కన పెట్టుకోవాలి. దీన్ని బాగా కలిపేసి థిక్ పేస్ట్ లాగా పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మన లాస్ట్లో థిక్నెస్ కోసం వాడతాం అనమాట. ఈ ఉడకంగానే ఇట్లా పైకి తేలిపోతాయి అనమాట, కానీ ఒక 10 మినిట్స్ పైన పడతాయి ఉడకడానికి. ఈ ఉడికిన తర్వాత కొంచెం సాఫ్ట్గా అలా ఉంటాయి, మనం పట్టి చూస్తే సరిపోద్ది. మీకు గుర్తుందా, నేను శనగలు ఉడకబెట్టిన కుక్కర్లో పెసరపప్పు వేస్తున్నాను కొంచెం అని, చిన్న గ్లాసు పావు గ్లాసు పెసరపప్పు వేసి ఉడకబెట్టాను అనమాట. ఆ ఉడకబెట్టిన దాన్ని ఈ పాయసంలో అంటే మనం ఈ ఉండరాలు ఉడకిస్తున్నాం కదా దీంట్లో వేసి మొత్తం కాసేపు ఒక 5-10 మినిట్స్ ఉడికితే చాలా బాగుంటుంది. ఇవి అన్నీ కలిపి ఉడకాలన్నమాట. ఈ ఉడికిన దాంట్లో మనం ఇందాక పక్కన కలిపి పెట్టుకున్నాం కదా ఒక 2 ఉండరాలని పేస్ట్ లాగా, దాన్ని దీంట్లో వేసేద్దాం. అప్పుడు కొంచెం థిక్నెస్ వస్తుంది అనమాట.
చూసారా, ఈ లోపల మనకి మోదకాలు కూడా రెడీ అయిపోయాయి. ఇది తీసి పక్కన పెట్టేస్తున్నాను. సో ఇట్లా ఎన్ని ఉడికిన తర్వాత ఇప్పుడైతే దీంట్లోకి మనం బెల్లం వేసేసుకుందాం. బెల్లంలో ఏదైనా చెత్త అలా ఉంటే కరగబెట్టైనా వేసుకోండి. చూసారా, ఇలా కొంచెం కరిగిన తర్వాత ఇప్పుడైతే కొబ్బరి పొడి, ఇలాచీ పౌడరు ఇవన్నీ వేసి ఒక 2 minutes అలా కొంచెం బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ కాచి చల్లారి పెట్టుకొని బాగా చల్లారిపోయాయి ఆ పాలుని తీసి మనం పోస్తామన్నమాట. అప్పుడైతే మనకి ఎరగదనమాట బెల్లం పాయసం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్టవ్ ఆఫ్ చేసి కాచి చల్లారి పెట్టుకున్న పాలు వేసేసి కలబెట్టేస్తే మన ఉండ్రాళ్ళ పాయసం అయితే రెడీ అయిపోయిందండి. అంతేనండి, మన ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు చూసారా 9:20 అయిపోయింది టైము, 5 minutes ఫాస్ట్ అది. అంటే మా హస్బెండ్ వినాయకుడిని దారానికి వెళ్ళారనమాట. ఈ లోపల నేనేం చేశానంటే నా ప్రసాదాలు అయిపోయాయి కదా, ఇప్పుడు పసుపు వినాయకుడిని చేస్తాం కదా మనం, ఆ పసుపు వినాయకుడిని చేసేసి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి ప్రసాదాలన్నీ ప్లేట్లలో సర్దాలి. అందుకని ఇంకా మా హస్బెండ్కి కూడా చాలా టైం పడుతుంది అక్కడ వినాయకుడికి జంజి వేయడం, ఇంకొచ్చేసి ఇది కడతారు కదా, పంచి కడతారు కదా, అవన్నీ కట్టకుండా మనం వినాయకుడిని పెట్టాం కదా, సో అవన్నీ చేయడానికి టైం పడుతుంది. ఈ లోపల అయితే నేను శారీ కట్టుకొని ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి ఇంకా ప్లేట్లో మెయిన్ వినాయకుడికి ఏమి ఇష్టం అండి, ముద్దపప్పు పేరుడు నెయ్యి ఆయనకి ఎంతో ఇష్టము. వినాయకుడికి ఎప్పుడు కూడా ఎక్కువ పెట్టాలి, కొంచెం ఆనవన్నమాట. అందుకని ఎక్కువ అన్నం పెట్టి సో ముద్దపప్పు పేరుడు నెయ్యి వేశాను. సపరేట్గా దేవుడికి వంకాయ తాలింపు గార్లిక్ వేయకుండా తీసుకున్నాం కదా, పప్పులు పొడి వేయకుండా, అది పెడుతున్నాను. నెక్స్ట్ అయితే రోటి పచ్చడి కూడా సపరేట్గా నేను తీసి పెట్టుకున్నాను కదా వినాయకుడు, కానీ గార్లిక్ వేయకుండా అది పక్కన పెట్టాను. నెక్స్ట్ గుగ్గుళ్ళు, నెక్స్ట్ ఇంకా సాంబార్ అన్నమాట. ఫైనల్గా ఇప్పుడు స్వీట్స్ అన్నమాట. మనం చేసుకున్న 3 రకాల స్వీట్లు ఉన్నాయి కదా, అవి కూడా పెడదాము. కాకపోతే ఇంకా వడలు అంటే పూర్ణాలు ఇవి చేసుంటే బాగుంది అనిపించింది. కాకపోతే నాకున్న టైంలో వినాయకుడికి ఇష్టమైన మెయిన్ పలహారాలు మాత్రమే చేయగలిగానండి. ఎందుకంటే పూజ అంతా అయ్యే లోపల మనకి 12:30 అయిపోద్ది. నెక్స్ట్ వెంటనే హడావిడిగా అన్నీ సర్దుకొని 1 o'clockకి నాకు ఆఫీస్ స్టార్ట్ అవుతుంది. సో అందుకని చెప్పేసి నేను ఎక్కువ రిస్క్ తీసుకోలేదు. ఏది కుదిరితే అది చేద్దాం అనుకున్నాను. అవి కూడా ప్లాన్డ్గా హర్రీ లేకుండా నిదానంగా చేసుకున్నాను. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. సో 9:30కి అంతా అయిపోయాయండి. సో అనుకుంటే ఏదైనా చేసుకోవచ్చు అనమాట మనము, కాకపోతే ఓపిక తెచ్చుకోవాలి కొంచెం. సో ఇలా నేనైతే ఇవి చేసుకున్నాను. నెక్స్ట్ వీడియోస్లో మా పూజ అవన్నీ నిమజ్జనం అవన్నీ పెడతానండి. ప్లీజ్ స్టే ట్యూన్ టు V3. బై.